నమస్కారం క్లోజ్ టుడే న్యూస్ కి స్వాగతం. జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ గాలి అనిల్ కుమార్ గారికి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. పార్లమెంటు 7 నియోజకవర్గాలకు ప్రజలకు నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గాలి అనిల్ కుమార్ గారికి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని షేక్ సోహెబ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. గత ఎన్ని సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉండి అభివృద్ధిలో నెంబర్ 1 అని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. గత ఎన్ని సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉండి అభివృద్ధిలో నెంబర్ 1 అని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజుల్లో అమలు చేస్తామని పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ఆమె నెరవేర్చలేదు. ఎలక్షన్ ముంగిట రైతు బంధు ఆగస్టు 15వ తారీఖు నాడు వీసాని అన్నారు. అది కూడా ప్రజలారా అన్ని అబద్ధాలు మాటలు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపెట్టు. అప్పుడు నిజంగా నేను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ప్రెస్ మీడియా పెట్టి సమావేశంలో పాల్గొన్నారు. నా పేరు షేక్ సోహెల్, జలసంగం మండలం తుమ్మన్పల్లి గ్రామం. నేను కాంగ్రెస్ పార్టీ వీడి 2 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కొంతమంది నాయకులు నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఏమన్నా ఒక ప్రూఫ్ ఉంటే మీరు అది తెచ్చి నాకు చూపెట్టాలి. మీరు చీము రక్తం మీకు ఉంటే మీ దాంట్లో మీరు వచ్చి నాకు చూపెట్టాలి. నేను బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. గత 9 సంవత్సరాలు కాంగ్రెస్లో కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండే చూపిస్తా. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి వరకు అయితే గెలుస్తుందో అప్పటి వరకు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా. మీకు సీమ రక్తం ఉంటే మీరు ఏం మీద ప్రూఫ్ ఉందో తెచ్చి చూపెట్టాలని ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఏమనగా మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మన జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు గాలి అనిల్ కుమార్ గారు మన జహీరాబాద్ అభ్యర్థిగా నిలబడినాడు కాబట్టి మనము ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడాలని నా యొక్క మనవి. ఎందుకంటే 5 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది, చూస్తూనే ఉన్నాం. గత 60 సంవత్సరాలు కూడా కాంగ్రెసే పరిపాలించి అది కూడా చూసినాం మనము. అప్పుడు కూడా చేసింది ఏం లేదు. ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేస్తాము అది చేస్తాము అని అబద్ధాలు చెప్పి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చూసిందే మనము. అబద్ధాల హామీలతోని 6 గ్యారంటీలు 13 అంశాలతోని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట యావత్ తెలంగాణ ప్రజలు కూడా విన్నారు ఆ రోజు. ఇప్పుడు డిసెంబర్ 9 అయింది, ఆగస్టు 15 లోపు చేస్తామని మన సీఎం గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ అబద్ధాల మాటలే అని నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్న తెలంగాణ ప్రజలందరికీ. ఎందుకంటే వాళ్ళు చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. మనము 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసినాం. నీరు, నియామకాలు, నిధులు, చెరువులు, వాగులు ఎలా ఉండేనో ఈరోజు ఎలా ఉన్నాయో అందరం చూస్తున్నాం. రైతులు కూడా చాలా బాధతోనే ఉన్నారు. రైతు బంధు విషయానికి వస్తే 10 ఎకరాకి 10,000 ఇస్తున్న కేసీఆర్ను ఏమి ఇస్తాడు? ఇప్పుడు మీకు బిచ్చంలాగా ఇస్తున్నాడు. నేను ఎకరాకు 15,000 ఇస్తానని మన అసెంబ్లీ ఎలక్షన్లో సీఎం గారు బహిరంగ సభల ద్వారా తెలియజేసిండు. 15,000 లేదు, 10,000 కూడా ఇవ్వడం లేదు. ఒక 2 ఎకరాలకో 3 ఎకరాలకో అది కేసీఆర్ నిల్వ చేసిన డబ్బులే వేయలేకపోతుండు. ఆయన ఇంకా ఏం పరిపాలిస్తాడు? రైతు బీమా ఏ చిన్న రైతు అయినా సరే ఏ విధంగా చనిపోయినా సరే, ఆత్మహత్య చేసుకొని కావచ్చు, యాక్సిడెంటల్గా కావచ్చు, ఏ విధంగా చనిపోయినా నేరుగా వాళ్ళ నామినీ అకౌంట్లో వారం లోపల 5 లక్షల రూపాయలు జమ చేసిండు ఆనాటి మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కేసీఆర్ సార్ గారు. మరి ఎక్కడ పోయింది ఈరోజు? రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ సార్. 1,00,000తో పాటు 1 తులం బంగారం ఇస్తామని అన్నారు. అసలు 1,00,000 రూపాయలే ఇస్తలేరు, ఇంకా తులం బంగారం ఎప్పుడు ఇస్తారు మీరు? ఇవన్నీ తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయి మీకు ఓట్లు వేసినందుకు మా తెలంగాణ రైతాంగానికి మంచి బుద్ధి చెప్పారు మీరు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టేది తెలంగాణ ఓటర్లకు ఈరోజు హక్కు ఉంది. మీకు కంపల్సరీ ఈరోజు మీ పార్లమెంట్ ఎలక్షన్లో మీకు అసలు డిపాజిట్లు దక్కవని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏమి చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాల హామీలు చేసినా అధికారంలో